కూటమి ప్రభుత్వం అధికారంలోకి ప్రజాపాలన గాదికి వదిలేస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిపై రాజకీయం చేయడం తగదని రాజంపేట ఎమ్మెల్యే ఆకెపటి అమర్నాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి, ఆకెపటి వేణుగోపాల్ రెడ్డి, నందకిషోర్ రెడ్డి, గూండ్ల ఓబుల్రెడ్డి అన్నారు. శనివారం వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట శ్రీ కోదండరామ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండలంలోని పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటింది. కనీసం 100 రోజులు దాటిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన ఎందుకంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సక్రమంగా పరిపాలించలేదు, మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలు చేస్తాం ఇచ్చిన ఎన్నో పూటగా హామీలు ఇచ్చారు. కానీ ప్రజానీకం మరలా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేస్తారనే ఆలోచనతో ఆయన అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చారు. 100 రోజులైనా కూడా ఇంకా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలను డైవర్ట్ చేసేదాని కోసం ఏదో ఒక విధంగా ఈరోజు నిజంగా మన వరదలు వచ్చినాయి విజయవాడలో. ఆ వరదల్లో కూడా ఎలాంటి సహాయ చర్యలు చేయకపోగా దాన్ని డైవర్ట్ చేసేదానికోసం నిజంగా ఏదో పడవలతో ఆ బ్యారేజీని జగన్మోహన్ రెడ్డి గారు గుద్దీయడం జరిగిందని మాట్లాడుతుంటారు. ఎంత హాస్యాస్పదం. ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలని ఆలోచిస్తారు, కానీ ప్రాజెక్టులు పడగొట్టాలని ఎవరైనా ఆలోచిస్తారా? నిజంగా ఎంత దుర్మార్గమైన ఆరోపణలు చేస్తారు. అది పోయింది. ఇంకా ప్రజలను డైవర్ట్ చేసేదానికోసం ఈ మధ్య కాలంలో తిరుమలలో లడ్డులో ఇది ఆవు కొవ్వు కలపడం జరిగింది, పంది కొవ్వు కలపడం జరిగింది అని ఆరోపణలు చేశారు. ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, ఇన్నిసార్లు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, దాదాపు ఒక సీనియర్ రాజకీయవేత్త ఎవరైనా భగవంతుని అప్రతిష్ట పాలు చేయాలా, తిరుమల ప్రతిష్ట దిగదార్చాలని ఎవరైనా మాట్లాడడం జరుగుతుందా? నిజంగా ఎవరైనా సరే వాళ్ళే లడ్డులో ఎంతో పవిత్రమైంది తిరుమల లడ్డు అనేది. తిరుమల అనేది వెంకటేశ్వర స్వామి విశ్వవ్యాప్తిగా ఎంతో నిజంగా భక్తి శ్రద్ధలతో పూజించేంత మహనీయుడు. అలాంటి చోట ఇది అభ్యర్థులు ఎవరైనా ఆలోచన చేస్తారా? అలాంటి పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నిన్ను కూడా ఎవరు మాట్లాడాల. గతంలో ఈరోజు ఇలాంటి నిజంగా ఒక దుష్ప్రచారం చేయడం, నిజంగా భగవంతుని కూడా రాజకీయాల్లోకి ఈడ్చడం ఎంత దుర్మార్గమైన చర్య, ఇది ఎంత నీచమైన చర్య అన్నీ కూడా ప్రజలు కనుక్కున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిన వెంటనే మళ్ళీ ఇంకేదో ప్రజలకు డైవర్షన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుమల దర్శించుకోవడానికి రావడం జరిగితే మీరు చేయాల్సిన పనేంటి? ఆయన నిజంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన వచ్చినప్పుడు ఎంతోమంది నాయకులు ఆయనకు స్వాగతం పలకాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉంది, శాసనసభ్యులపై ఉంది. అలాంటిది శాసనసభ్యులను కూడా తిరుమల పోకుండా అడ్డుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య ఇది. ఒక వెంకటేశ్వర స్వామి భక్తునిగా దాదాపు 23 సార్లు పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామి అన్నమయ్య మార్గంలో దర్శించుకోవడం జరిగింది. ఏ రోజు కూడా భగవంతుడి గురించి రాజకీయాలు కానీ చాలా బాధ, మనోవేదన అయింది. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డెక్లరేషన్ ఇవ్వాలంటారు. ఏమయ్యా గతంలో రాజశేఖర రెడ్డి గారు దర్శించుకోలేదా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేదా? అన్ని మతాల వారు పోతారు. తిరుమల అనేది ముస్లిమ్స్ పోతారు, క్రిస్టియన్స్ పోతారు, హిందువులు అందరూ పోతారు. ఎవరైనా మీరు ఏ మతం అని అడుగుతారా? దేవుని దర్శించుకునేటప్పుడు ఈరోజు మనం హిందువుగా ఉండి మసీదుకు పోతాం, వాళ్ళు ఏమన్నా హిందువు మా మసీదుకు రావద్దంటారా? ఈరోజు చర్చికి పోతాం, వాళ్ళు ఏమన్నా రావద్దంటారా? మన మతంపై మన గౌరవం ఉంటుంది. అలా అని ఇతర మతాలను ఎప్పుడు కూడా కించపరచాం. నిజంగా వాళ్ళు అలాంటిది డెక్లరేషన్పై సంతకం పెట్టాలా? ఒక పక్క రాష్ట్రాల నుంచి కూడా ఏమయ్యా హిందువులు వీళ్ళే హిందువులా, మేమందరం హిందువులం కాదా? ఇది పక్క రాష్ట్రాల నుంచి పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన అడ్డుకోవాలా, ఆయనపై దాడి జరిపించాలని కుట్రలు చేయడం ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా చూస్తూ ఉన్నారు. ఇది ఎంతో కాలం సాగదు. దాదాపు 100 రోజుల్లోనే మీరు దుర్మార్గ పరిపాలన అంతా చూశారు. మేము కూడా కొద్ది రోజులు ఆగి చూస్తాం, వేచి చూస్తాం అనే ఆలోచన చేశాం. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా ఈదుల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలా. మీరు సూపర్ 6 అన్నారు, ఏదయ్యా మీరు సూపర్ 6 ఒకటి నెరవేర్చలా. ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా
మేము ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. కానీ మీరు వెంకటేశ్వర స్వామి గురించి ఇలాంటి మీరు దుష్ప్రచారాలు చేయడం ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నిజంగా చాలా వేదన చెప్తున్నాం. మేము కూడా ఇలాంటి వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు, ఎవరినైనా కూడా శిక్షిస్తాడు. వెంకటేశ్వర స్వామి కూడా ఇలాంటి పరిస్థితులు చేస్తే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో